జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. బైబిల్ స్టడీ 10 ప్రశ్నల గురించి చెప్పడం జరుగుతుంది. 10 ప్రశ్నలు బైబిల్లో దాగున్నటువంటి ఆధారాలు లేనటువంటి విషయాల్ని మనం ప్రశ్నించడం జరుగుతుంది. మోసే సమాధి నేటికి కూడా ఎందుకు ఇశ్రాయేల్ జనాంగం కనుగొనబడలేదు? మోసే సమాధి ఎందుకు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు అంటే, పాత నిబంధనలో మోసే చరిత్ర ఫేకా? నేను అంటాను ఫేకే అంటాను. రెండవదిగా, యేసు 3వ దినాన్న సమాధి నుండి లేచినాక మగ్దలేని మరియకి ఎందుకు కనిపించాడు? చూడండి, భర్తలు చనిపోయినప్పుడు మొట్టమొదటగా కనిపించేది భార్యకి మాత్రమే కనిపిస్తారు. చరిత్రలోకి వెళ్ళి మీరు చూసినట్లయితే, నేను చాలా చూశాను, భర్తలు చనిపోయి ఫస్ట్ భార్యకి కనిపిస్తారు. కానీ యేసు మాత్రం చనిపోయి 3వ దినాన్న మగ్దలేని మరియకి ఎందుకు కనిపించాడు? ఇది రెండో సస్పెన్స్. మూడోది ఏంటంటే, బైబిల్లో కయ్యాను భార్య పేరేమిటి? కయ్యాను భార్య ఎవరు కుమార్తె? దీనికి ఆధారాలు లేవు. యేసుక్రీస్తు గత 30 సంవత్సరాల జీవిత చరిత్ర ఏమైంది? అసలు ఏం జరిగింది? బైబిల్లో ఎందుకు లెక్కించలేదు? ఇది 4వది. ఐదోది ఏంటంటే, యేసు తండ్రి పేరేమిటి? ఇది రాయబడలేదు. బైబిల్లో పరిశుద్ధాత్మ అంటారు. పరిశుద్ధాత్మ పేరేమిటి? ఇది బైబిల్లో రాయబడలేదు. పాత నిబంధనలోని యెహోవా అని పేరు కనిపిస్తుంది. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి యెహోవా పేరు ఎందుకు రాయలేదు కదా? 8వది, అసలు యేసు పేరేమిటి? యేసు అనగా రక్షకుడు. కానీ అసలు యేసు అంతరంగానికి సంబంధించిన పేరేంటి? అసలు యేసు పేరేంటి? యేసు అంటే రక్షకుడు, కానీ యేసుకి పేరు లేదు. ఇదో కూడా సస్పెన్స్గా ఉంది కదా. 9వది ఏంటంటే, బైబిల్ నందు సాతాను అని కనిపిస్తూ ఉంటుంది. అసలు సాతాను ఎవరు? అతని పేరేమిటి? ఇది కూడా రాయబడలేదు. బైబిల్ మతపరమైన గ్రంథమా, ఆధ్యాత్మిక గ్రంథమా కదా? ఆలోచించండి. ఈ 10 ప్రశ్నలు ఉన్నాయి కదా. 10 ప్రశ్నల్లో కూడా బైబిల్లోని ఆధారాలు లేవు. అంతేకాకుండా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఒకసారి కొట్టండి కదా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, వీళ్ళ చరిత్రలోని బైబిల్కి సంబంధించిన చరిత్రలోని ఆధారాలు ఉన్నాయా? అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి, నోహకి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా కదా? మీరు గూగుల్ క్రోమ్లో కొట్టినట్లయితే వాళ్ళకి సంబంధించినవి సరైనటువంటి ఆధారాలు లేవని గూగుల్ చెప్పడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. తప్పకుండా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయండి. మా బ్యాంక్ డీటెయిల్స్ని కూడా మీరు సందర్శించండి. మా ఛానల్ని ఆర్థికంగా